తెలంగాణ జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారనుందని, దీని ప్రభావంతో వచ్చే వారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటన విడుదల చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తెలుగు రాష్ట్రాల మీదుగా ద్రోణి, బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఉన్నాయి. ఈ నెల 11 నాటికి అల్పపీడనంగా మారితే మరోసారి కొండపోత వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నేటి నుంచి రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శని, ఆదివారాల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.